పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు ఉత్తరపాలెంలో కోడిపందాల స్థావరంపై పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. జిల్లా ఎస్పీ నయీం అస్మీ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో 42 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 3 లక్షల నగదుతో పాటు వాహనాలు, పందెం కోళ్లు, కోడికత్తులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం ఎర్లీ మార్నింగ్ కోడేరు గ్రామం ఉత్తరపాలెం హ్యామ్లెట్లో జరిగినటువంటి రైడ్లో సుమారుగా 42 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 3,01,000 రూపాయలు స్వాధీనం చేసుకుని, అదేవిధంగా 4 పుంజులు, ఒక 4 కత్తులు, అదేవిధంగా వారి దగ్గర నుంచి 10 కార్లు, ఒక 7 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయబడింది. అదేవిధంగా ఎవరెవరు దీనికి వెనకాల ఎవరున్నారు ఏంటనేది ఆర్గనైజర్స్ వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయబడుతుంది. సో ఈ వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పాల్కొల్ రూరల్ సర్కిల్, పాల్కొల్ టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు, అదేవిధంగా పెనుగొండ సిఐ గారు, అదేవిధంగా పెనుగొండ సర్కిల్ ఎస్ఐస్ మేమందరూ కూడా ఈ దాడిలో పాల్గొనడం జరిగింది. సో ఇటువంటి ఏదైనా సరే దీని నిమిత్తం ఏదైనా గ్యాంబ్లింగ్ కానీ, కోడి పందాలు కానీ అటువంటి సమాచారం ఉంటే కనుక ఇమీడియట్గా తక్షణమే స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈ మీడియా వరకు Ready?